అందరికీ నమస్తే అండి. ముఖ్యంగా గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. దాంతోపాటు మగవాళ్ళు మీకు కూడా స్వతంత్రం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే నేను ఒక మగవాడిగా, సాటి మగవాడిగా కోరుకుంటున్నాను. ఒకప్పుడు గాంధీజీ అనేవాడు, ఎప్పుడైతే ఆడవాళ్ళు నడి రోడ్డు పైన స్వేచ్ఛగా 12 గంటల రాత్రికి తిరుగుతారో అప్పుడే మన భారతదేశానికి నిజమైన స్వతంత్రం వచ్చిందని. కానీ పరిస్థితి మారిపోయింది. నిజంగా గాంధీజీ ఇప్పుడు ఉంటే ఒకటే మాట అనేటోడు, ఎప్పుడైతే పురుషుడు మగవాడు సంసారం కరెక్ట్ చేసుకోవాలి, వాని పని వాడు చేసుకోగలుగుతాడు, నెత్తి మీద బట్టనెత్తి రాకుండా ఉండగలుగుతారో, ఎప్పుడైతే 12 గంటల రాత్రికి తిరగలుగుతారో అప్పుడే నిజమైన స్వతంత్రం వస్తుంది మగానికి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఎందుకంటే ఒక మగవాడు ఇంట్లో అన్ని చూస్తాడు, తల్లిని చూస్తాడు, పిల్లలను చూస్తాడు, పిల్లలను చూస్తాడు, ఇవన్నీ చూస్తాడు. మళ్ళీ ఇవన్నీ చూసుకుంటూ బయటికి వెళ్ళి ఉద్యోగం చేస్తాడు. అక్కడ ఉద్యోగంలో బాస్ ఒకవేళ మేడం అయితే ఓకే, సార్ అయితే ఓకే, అక్కడ టార్చర్ వేరే లెవెల్. ఆ టార్చర్ కూడా భరిస్తాడు. అన్ని టార్చర్ భరించి సాయంత్రం పార్క్ వస్తామంటే మన యూట్యూబర్లో చేసుకుంటారు. అది కూడా ఓకే, పార్క్ వెళ్దాం అనుకుంటే పుసుక్కున ఒక అమ్మాయితో మాట్లాడితే కూడా వానికి మొత్తం ఎట్లా చేస్తారంటే వాని అరే మొత్తం బట్టవాసి మాట్లాడతారు. ఒక అమ్మాయి అబ్బాయితో మాట్లాడితే తప్పలేదు, కానీ ఒక అబ్బాయి అమ్మాయితో మాట్లాడితే వాళ్ళ భార్య ఎంత టార్చర్ పెడతా మీకు తెలుసా? ఎందుకంటే సాక్షాత్ నేను అనుభవిస్తున్నా. నేను కాదు, ఈ సినిమాలో నేను అనుభవించిన నా క్యారెక్టర్ అట్లాంటివి. ఒక్కసారి దయచేసి మీరు చూడండి, ట్రైలర్ చూడండి, లవ్ అమ్మబడిన కొనబడిన సినిమాకు. ఎందుకంటే మగవాళ్ళు ఎంత నిర్దాక్షిణ్యంగా ఇదే దూరైతే మీకు ఏం తెలుసు? ఆడవాళ్ళు టార్చర్ వల్ల లవ్ పేరు అడ్డం పెట్టుకొని మనం ఎంత టార్చర్ చేస్తున్నారు, పైసా గుంజుతున్నారు, మనం ఎంత చేస్తారు తెలుసా? ప్రతిదీ కూడా మీకు చిన్నగా ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ప్రతిదీ కూడా చూపించి నేను చేసి లవ్ అమ్మబడిన కొనబడిన సినిమా. ఒక్కసారి దయచేసి మగవాళ్ళకి స్వేచ్ఛనివ్వండి. ఎందుకంటే మేము కూడా మనుషులమే కదా, బతకాలి కదా. దేవుడు ఇది భరించలేక దేవుడు ఏం ఒక్కోసారి ఊరేసుకుంటారు. ఒక్క మాట చెప్తే వ్యూవర్స్, బట్ట పొట్ట మగవాళ్ళకే వచ్చింది. ఇది బట్టతో ఎప్పుడైనా ఆడవాళ్ళకి వచ్చే చరిత్ర ఉందా? మీరు ఆలోచించండి. ఒక సాటి మగవాడిగా మీరు ఆలోచించండి. బట్టతల ఎక్కువ 99% మగవాళ్ళకే వచ్చింది, కానీ ఎందుకు లేడీస్కి వస్తలేదు? హై టెన్షన్, హై బీపీ, హై సమ్మర్ కట్రీ, ఇవన్నీ మనకెందుకు వస్తున్నాయి, వాళ్ళకి ఎందుకు రావట్లేదు? ఒక్కసారి నీ మైండ్ నువ్వు ఆలోచన చేసుకో, నీ సమాజాన్ని ఎదురించి ప్రశ్నించు. ఎందుకంటే నువ్వు ఒకటే ఆలోచిస్తావు, నా ఫ్యామిలీ, నా భార్య, నా తల్లి, నా పిల్ల అంటావు. కానీ వాళ్ళు ఇవన్నీ చేస్తారు కరెక్టే, వాళ్ళకి మెంటల్ టెన్షన్ ఉండదు. ఆ టెన్షన్ అంతా మనకి ఇచ్చేస్తారు. ఒక మాట చెప్పేది, మనం పోయి అత్తగారింటి కాడ, ఒక మగవాడు పోయి అత్తగారింటి కాడ వారం రోజులు ఉంటే వాని రిసీవింగ్ అనేది రెస్పెక్ట్ అనేది అలాగైతుంది. కానీ భార్య వచ్చి వాళ్ళ అత్తగారింటి కాడ సంవత్సరాలు ఈ ఆస్తి మొత్తం ఆమె ఏమైపోతుంది. కానీ వాడు పోయి ఒక వారం రోజులు 10 రోజులు ఉంటే మాత్రం వాడి రెస్పెక్ట్ ఏమవుతుంది? అల్లుడు ఫస్ట్ అల్లుడు గారు అంటారు, తర్వాత సెకండ్ బిట్ ఏంది అల్లుడు అంటారు, తర్వాత థర్డ్ బిట్ ఏంది ఏమయ్యా ఎప్పుడు పోతావు అంటారు, 4వది ఉంటుంది చూడు నా సాబిరంగా, అరే ఆ పని తీసుకోబోయి ఇచ్చారా అజ్జారమ్మని టార్చర్ పెడతారు. కానీ మనం ఎప్పుడైనా సరే వాళ్ళ అమ్మాయి వాళ్ళ కూతురు మన ఇంటికి వస్తే మనం అట్లా చూసినామా? ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తను కట్టె మీద కాలే వరకు తను నా భార్య స్వీకరిస్తున్నా, తనే నా జీవితం అనుకోవడం. తను ఎంత కొట్టినా పడతాం, ఎంత తిట్టినా పడతాం, ఆఖరికి టార్చర్ పెడితే కూడా భరిస్తాం. ఇది నా మగ జాతి యొక్క లక్షణం. ఎవరైనా సరే మగ జాతిని తక్కువ అంచనా వేస్తే ఇక తగ్గేది లేదు. ఇప్పటి వరకు మహిళా సంఘాలు ఉన్నాయి, కానీ ఇప్పటి నుంచి మనం కూడా మేల్కోవాలి. మనకు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆల్రెడీ ఉన్న సంఘాలు ఎంత సన్నగిలిపోతున్నాయో అర్థం చేసుకోండి. మగ జాతి కోసం ఆలోచించండి అయ్యా, ప్లీజ్ ఆలోచించండి. ఒక్కసారి దయచేసి మగవాళ్ళు పక్షపాతిగా మారండి అయ్యా. ఒక మగాడికి మగాడే శత్రువు అవుతుంది. ఎందుకంటే ఒక ఆడమకి అన్యాయం జరిగితే మగవాళ్ళు అందరం మొత్తం, కానీ ఒక మగాడికి బాధ కలిగితే ఎవడన్నా వస్తాడా? వాడు అయ్యానే రాడు. ఎందుకంటే ఇది సిగ్గుతో మొమ్మడంతో వాడు కడుపులో దాచిపెట్టున్నాడు. ఏమని చెప్తే ఏమవుతుందో. ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తే ఐ లవ్ చెప్పగానే యాక్సెప్ట్ చేయాలి. చేయకపోతే నువ్వు మగగాని కాదా రండగాని అంటారు. అదే అబ్బాయి పోయి అమ్మాయిని ఐ లవ్ యూ అని చెప్తే చెప్పుతాం కొడితే మన వాళ్ళు ఏమంటారంటే ఎందుకు చెప్పినా మీకు ఏం చెప్పాల్సిన అవసరం ఏమన్నారు? అది ఫ్రెండ్లీ నేచర్ కాదా? ఇంకోటి తప్పు జరిగిందనుకో, ఏదైనా తప్పు జరిగిందనుకో, సంఘటన జరిగిందనుకో, ఒకవేళ 25 ఏళ్ళ అబ్బాయిని 40 ఏళ్ళ అమ్మాయికి మధ్య జరిగిన సంఘటనలు ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటి సంఘటనలో ఇద్దరిది తప్పు ఉంటుంది, కానీ శిక్ష మాత్రం మగవాడికి మాత్రమే పడుతుంది. ఏమైనా ఆమె ఎందుకు శిక్షించలేరు అని అడిగితే ఆమెకు పిల్లలు ఉన్నారు కదా, ఆమెకు సంసారం ఉందిగా, ఆమె ఎందుకు బాధించాలంటారు. మరి మొగాడికి సంసారం లేదా? మొగాడికి తల్లి లేదా? మొగాడికి తండ్రి లేడా? మొగాడికి ఏం లేదా? మొగాడు అంటాడు ఇంతేనా? ఎప్పుడు శిక్ష అనుభవించడానికి పుట్టిన ఎంతమో. దయచేసి ఆలోచించండి, ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఇట్లా అమ్మబడిని కొనవాడు సినిమాలో ఇదంతా క్లియర్గా చెప్పాము మేము అందరం. ఒకసారి ఫిబ్రవరి మంత్ మన మూవీ థియేటర్స్కి వస్తుంది, థియేటర్స్ కానీ తీయాలని అడిగే చేస్తాం మగవాళ్ళందరం. ఒక మగవాడి పక్షపాతిగా నేను చెప్తున్నా, జై హింద్,
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మగవాళ్ళందరికీ.